హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. ఈరోజైతే నేను ఎడ్యుకేషనల్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి యూస్ఫుల్ ట్రేడింగ్ యాప్స్ అనమాట. సో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ట్రేడింగ్ చేయడానికి. లైక్ జెరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, ఏంజల్ కానీ, డన్ కానీ, ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ట్రేడింగ్ చేయడానికి. బట్ మనం ఎలాంటి ప్లాట్ఫామ్స్ అనేది యూస్ చేసుకోవాలి అనేది బేస్డ్ ఆన్ యువర్ ఓన్, అంటే మీ వ్యూ ప్రకారం ఎటువంటి ప్లాట్ఫామ్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. ఏ ప్లాట్ఫామ్ అయినా ఒక్కటే. బ్రోకరేజ్, బేస్డ్ ఆన్ ద బ్రోకరేజ్ మీరు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి యాప్స్ అనేవి మనకి యూస్ఫుల్ అవుతాయి, అలాగే ఆ యాప్స్ ఎలా యూస్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూ అనేది మనకి చార్ట్ రీడింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. చార్ట్ ట్రేడింగ్ అంటే మనము ఒక స్టాక్ కొన్నా, లేదంటే ఒక ఫ్యూచర్స్ బై చేసినా, లేదా ఫ్యూచర్స్ సెల్ చేసినా, లేదా ఆప్షన్స్ బై చేసినా, సెల్ చేసినా, ఏం చేసినా మనకి ఫస్ట్ చార్ట్ అనేది ఇంపార్టెంట్. అవునా? ఫస్ట్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చార్ట్ అనేది మనం చూసుకోవాలి అంటే ట్రేడింగ్ వ్యూ యాప్ అనేది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ క్యాండిల్స్ కూడా మనకి అనలైజింగ్కి ఈ ట్రేడింగ్ వ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ మనీ కంట్రోల్ అనేది మనకి న్యూస్ని ఫాలో అప్ చేయటానికి, అండ్ ఇండియన్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ ట్రాక్ చేయటానికి, అండ్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ స్టాక్స్ అన్నమాట. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ట్రాక్ చేసుకోవడానికి ఫర్ ఇంట్రాడే పర్పస్, అండ్ హై వాల్యూమ్ స్టాక్స్ని అనలైజ్ చేసుకోవడానికి ఈ మనీ కంట్రోల్ యాప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ అనేది ఒక పేపర్ ట్రేడింగ్ యాప్ అనమాట. పేపర్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్లో మనకి 10 lakhs వరకు ఫేక్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫేక్ అమౌంట్. సో మన స్ట్రాటజీస్ కానీ, లేదంటే మన ప్యాటర్న్స్ కానీ, లేకపోతే మన బ్రేక్అవుట్స్ స్ట్రాటజీ కానీ, ఇలా మనము ఏది చేయాలనుకున్నా ఫస్ట్ పేపర్ ట్రేడ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఫస్ట్ నేర్చుకున్నాక 6 months వరకు పేపర్ ట్రేడ్ అయితే కంపల్సరీ చేయాలి. అండ్ పేపర్ ట్రేడ్ చేసిన తరువాత అప్పుడు మన రియల్ మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఐదర్ ఇన్వెస్టింగ్ ఆర్ ఫర్ ట్రేడింగ్. దేనికైనా సరే మనకి పేపర్ ట్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెన్సిబుల్ యాప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫర్ ఇంట్రాడే కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, హోల్డింగ్స్కి కానీ, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్కి కానీ, ప్రతి ట్రేడింగ్కి మనకి ఈ సెన్సిబుల్ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాజ్ ఈ సెన్సిబుల్ యాప్లో మనకి ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఆప్షన్ చైన్ అనేది అప్డేటెడ్గా ప్రొవైడ్ చేస్తారు. ఆప్షన్ చైన్ ఫర్ సెలెక్టింగ్ ది స్ట్రైక్ ప్రైసెస్. ఓకే. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ది ఓఐ అండ్ స్ట్రాటజీ బిల్డర్ అండ్ మార్కెట్ అనలైజ్, ఇవన్నీ కూడా మనకి ఈ సెన్సిబుల్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ సెన్సిబుల్ యాప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ సెన్సిబుల్ యాప్ ఎలా యూస్ చేయాలి అన్నది ఒక సెపరేట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ అనేది మనకి చార్ట్ ట్రేడింగ్కి యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెన్సిబుల్ యాప్ అనేది మనకి ఆప్షన్ చైన్ అనాలిసిస్కి కానీ, మార్కెట్ అనాలిసిస్ కానీ, అప్డేటెడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ, చేంజ్ ఇన్ ద ఓఐ కానీ, స్ట్రాటజీ బిల్డర్ కానీ, ఇలా మనము ఇంట్రాడే పర్పస్ దేనికైనా ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ అనేది పేపర్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్లో మనకి స్ట్రాటజీ టెస్ట్ చేసుకోవడానికి అండ్ చార్ట్ ప్యాటర్న్స్ కానీ, లేదంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కానీ, ఇలా మనకి నేర్చుకున్న ప్రతిదీ కూడా పేపర్ ట్రేడ్లో మనం ఫస్ట్ చెక్ చేసుకుని రిస్క్ రివార్డ్ అనేది మనకి ఎంత మ్యాచ్ అవుతుందా లేదా 1:2 అనేది గెయిన్ చేయగలుగుతున్నామా లేదా అన్నది టెస్ట్ చేసుకుని ఫేక్ మనీతో తర్వాత రియల్ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఫర్ ట్రేడింగ్ ఆర్ ఫర్ ఇన్వెస్టింగ్. ఈ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది.
అండ్ థర్డ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ చార్టింగ్ స్క్రీనర్. ఈ స్క్రీనర్ అనేది మనకి ఇంట్రాడే స్టాక్స్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రీనర్లో ఇది ఎలా అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 52 వీక్ హై బ్రేక్అవుట్, 52 వీక్ లో బ్రేక్అవుట్, 15 మినిట్స్ హై బ్రేక్అవుట్, 15 మినిట్స్ లో బ్రేక్అవుట్, 30 మినిట్స్ హై బ్రేక్అవుట్, ఇలా స్ట్రాటజీ మనం బిల్డ్ చేసుకున్న తర్వాత ఆల్ స్టాక్స్ని స్క్రీన్ చేసుకోవటానికి అవ్వదు కదా, లైక్ వేరియస్ స్టాక్స్ అయితే ఉంటాయి కదా. సో అన్ని స్టాక్స్ మనము వాల్యూమ్ బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా, 15 మినిట్స్ హై బ్రేక్ ఇస్తుందా లేదా, ఇలా మనం అన్నీ చెక్ చేసుకోవడానికి టఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ స్క్రీనర్ అయితే మనం యూస్ చేసుకుని మన కండిషన్స్ అనేది దాంట్లో అప్లై చేసుకుంటే మనకి ఒక అలర్ట్ లాగా మన కండిషన్స్ని మ్యాచ్ అయితే కనుక ఈ స్క్రీనర్ అనేది మనకి అలర్ట్ ఇస్తుంది అనమాట. సో దట్ వీ క్యాన్ బై స్టాక్ అనమాట. సో ఈ చార్టింగ్ స్క్రీనర్ అనేది ఒక స్క్రీనింగ్ ఫర్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే అనేది ఇంట్రాడే అనమాట యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్. డెల్టా ఎక్స్చేంజ్ అనేది క్రిప్టో కరెన్సీ యాప్. క్రిప్టో కరెన్సీని మనం ట్రేడ్ చేయడానికి లైక్ బిట్కాయిన్ కానీ SOL కానీ ఇలా క్రిప్టో కరెన్సీలో మనం ట్రేడ్ చేయడానికి డెల్టా ఎక్స్చేంజ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనము డైలీ ట్రేడింగ్ చేయడానికి ఫర్ ఇంట్రాడే కానీ, హోల్డింగ్ కానీ, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఇలా మనము ఏ ట్రేడింగ్ చేయాలనుకున్నా సరే వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫర్ ట్రేడింగ్ పర్పస్. లో బ్రోకరేజ్ మీరు సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. నేనైతే పర్సనల్గా డన్ అకౌంట్ అండ్ జెరోదా అకౌంట్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఫర్ కమోడిటీస్ పర్పస్ ఏంజల్ అకౌంట్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ 3 యాప్స్ అయితే నేను యూస్ చేస్తున్నాను. మీకు ఏ యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ యాప్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేయడానికి ఈ యాప్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ అనదర్ 2 యాప్స్ ఇస్ దేర్ ఫర్ హిస్టారికల్ చార్ట్స్ అంటే మనము ఏదన్నా ఒక స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే 1 year 2 year 3 year బ్యాక్స్ చార్ట్ చేయాలి అనుకుంటే సో అబ్స్ట్రా అండ్ గో చార్టింగ్ యాప్ అని ఉంటుంది. సో ఈ యాప్స్ అనేవి మనకి హిస్టారికల్ చార్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ బ్యాక్ టెస్టింగ్ ఆర్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి. సో వన్స్ చెక్ ఇట్. సో హోప్ యూ అండర్స్టాండ్ today's content. If you have any doubts, please comment me in the comment section. And మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ RL Trades. Thank you.